ఇక్కడ కింద పడేయడానికి వీల్లేదు. మంగళహారతి చాలా పవిత్రమైనది. శరణు విఠలే రాధే గోవర్ధన రాధే గోవర్ధన. అరే నువ్వెందుకు ఇలా చేసావు సకు? ఒక్క మాట నాకు చెప్పాల్సింది కదా. చేయి బాగా కాలిపోయింది, ఎలా తట్టుకున్నావు? కింద పడేయకూడదన్నాను కదా, తప్పంతా నాదే. చెయ్యి కాలిపోతున్న హారతి పళ్ళెం పట్టుకోవాలని నేనన్నానా చెప్పు? అయినా నువ్వు నాన్నకివ్వాల్సింది, లేదంటే అమ్మకివ్వాల్సింది. అయ్యో బామ్మ, అలా అనకు. నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం ముందు ఈ మంట అసలు లెక్కే కాదు. ధన్యవాదాలు సక్కుబాయ్. ఇది అందరిలాంటి పిల్ల కాదు. సకు మన నోముల పంట, సుగుణాల రాసి బంగారు తల్లి. తనది నిర్మలమైన మనసు. 2 రూకలు సంపాదించడానికి పట్టుదలతో ఎన్నో కష్టాలు పడ్డావు. నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా నువ్వు ఏడవకమ్మా. నాకు రోజంతా నాన్నగారు, నువ్వు, బామ్మ మనసులో మెదులుతూనే ఉంటారు. బామ్మ అరుస్తుంది కదా, సకు దిక్కులు చూడకుండా పని చెయ్యి అని. అర్జునుడికి లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, అవునా? అలాగే నా దృష్టి 2 రూకల మీదే ఉండేది. గొప్ప ధైర్యవంతురాలివి, కాని బామ్మ తిడుతుందని భయపడ్డావా? ఏమిటే, నేను నిన్ను రోజు అరుస్తూనే ఉన్నానా? అయ్యో నేను అలా అనట్లేదు బామ్మ. నా మనసులో ఎప్పుడు మీరే ఉంటారు. మీతో పాటు పాండురంగడు, లకువమ్మ ఉంటారంటున్నాను. నేనేం సాధించినా మీ అందరి వల్లే. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. సఖు, నేను చెప్పేది విను. రేపు రోజంతా విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు పని చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అయ్యో బామ్మ, విశ్రాంతి తీసుకుంటే ఎలా కుదురుతుంది బామ్మ? ఎల్లుండి ఏకాదశి కదా. ఏకాదశికి అన్ని ఏర్పాట్లు రేపటి నుంచే మొదలు పెట్టాలి. నాన్నగారు, ఈసారి ఏకాదశికి మనం పూజా కార్యక్రమాలు ఘనంగా చేద్దాం. పెద్ద పండుగలాగా చేద్దాం. అలాగే సకు, ఘనంగా పూజలు చేద్దాం. అప్పు తీర్చాక కొన్ని డబ్బులు మిగిలాయి. నువ్వు చెప్పినట్టుగానే ఏకాదశి సంబరాలు వైభవంగా చేద్దాం. దసరా పండుగలాగా చేద్దాం. पुण्डरीकनाथा प्रभो पाण्डुरङ्गा पुण्डरीकनाथा प्रभो पाण्डुरङ्गा करुणतो काचु श्रीरङ्गेसा करुणतो काचु श्रीरङ्गेसा కొలిచినంతనే వరములో సగే కొలిచినంతనే వరములో సగే కంటి కౌస్తుభ మణి విరచిత కంటి కౌస్తుభ మణి విరచిత. రామ్మా సకు, త్వరగా పూలమాల వేయి. పాండురంగుడు ఎదురు చూస్తున్నాడు.
పాండురంగా, చాలా రోజుల తర్వాత నేను నీతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అప్పు తీర్చాలి, గడువులోపు తీర్చాలి. అప్పు తీర్చడానికి నువ్వు నాకు సహాయం చేశావు. ఈసారి ఏకాదశికి పూజా కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. పెద్ద పండుగలాగా ఏర్పాట్లు చేస్తాం. బ్రహ్మాండంగా చేస్తాం. అరెరే, నేను ఈ హడావిడిలో పడిపోయి నీకు వెన్న నైవేద్యం తీసుకురావడమే మర్చిపోయాను. నాకు చాలా మతిమరుపు కదా. కోపగించుకోకు పాండురంగా, నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం వెన్న తీసుకొస్తాను. Krishna Hari Jai Jai Ram 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 Krishna Hari అమ్మా, వెన్నపూస త్వరగా ఇవ్వమ్మా. అరే హడావిడి పెట్టుకు, వెన్న పైకి తేలాలి కదా. నువ్వెందుకు మజ్జిగింత ఆలస్యంగా చిలుకుతున్నావు? నువ్వు మజ్జిగ చిలికి నేను వెన్న తీసుకెళ్లే వరకు పాండురంగడు ఎదురు చూడాలా? తప్పైపోయింది అత్తయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. హ? అయితే త్వరగా ఇవ్వు. అలిగింది, పాండురంగడి స్నేహితురాలు అలిగింది. విఠల పాండురంగ విఠల 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 విఠల పాండురంగ. అయ్యగారు, ఏమిటి మీరు చేస్తున్న పని?